प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। तो देखिएगा, इससे पहले मैंने हिंदी व्याकरण को प्रारंभ किया था। इस हिंदी व्याकरण में शब्दभेद को समझें। ओके, शब्दभेद को मैंने पढ़ाया। तो देखिएगा, शब्दभेद प्रधान से 8 प्रकार के हैं। संज्ञा, सर्वनाम, क्रिया, क्रिया विशेषण, विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक। ओके, इस 8 शब्दभेद हैं। तो देखिएगा, इन 8 में से हम संज्ञा नामक ग्रामर बिट को पढ़ लिए हैं। ఓకే, భాషా భాగములు. హిందీలో భాషా భాగములు 8 రకములు. అవి నామవాచకము అంటే సంజ్ఞ నామవాచకము, సర్వనాం సర్వనామము, క్రియా 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 విశేషణ్ క్రియా విశేషణము, విశేషణ్ విశేషణము, సంబంధ బోధక్ విభక్తి ప్రత్యయములు, సముచ్చయ బోధక్ సముచ్చయము, విస్మయాది బోధక్ ఆశ్చర్యార్థకము. ఓకే, ఇవి 8 రకములు భాషా భాగములు. ఈ 8 రకములలో నుండి మనం ముందుగా సంజ్ఞ నామవాచకము చదువుకున్నాము. అవును కదా, సంజ్ఞ మీన్స్ నామవాచకము చదువుకున్నాం. అచ్చా, ఫస్ట్ వన్ కంప్లీట్ అయ్యింది. ఈరోజు మనం సెకండ్ వన్ నేర్చుకుందాం. సెకండ్ వన్ క్యా హై? సర్వనామ్. సెకండ్ వన్ క్యా హై? సర్వనామ్. ఓకే, సెకండ్ వన్ సర్వనామ్. ప్రియమైన విద్యార్థులందరూ కూడా 2వ నంబర్ వేసి నోట్బుక్లో సర్వనామ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఓకే, సైడ్ హెడ్డింగ్ పెట్టండి సర్వనామ్. హిందీలో రాయండి సర్వనామ్ అని రాసి, తెలుగులో రాయండి సర్వనామము. తెలుగులో రాయండి సర్వనామము, తప్పులు లేకుండా రాయండి. ఆజ్ హమ్ సర్వనామ్ కే బారే మే దేఖేంగే. ఈరోజు మనం సర్వనామము గురించి చూద్దాం. తో దేఖియేగా, సర్వనామము యొక్క డెఫినేషన్ ఏంటంటే, నామవాచకమునకు బదులుగా వాడబడు శబ్దములను సర్వనామము అంటారు. సర్వనామము యొక్క డెఫినేషన్ ఏంటంటే, నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను सर्वनाम कहेंगे. तो देखिए, संज्ञा अथवा नाम के स्थान पर आने वाले को हम सर्वनाम कहेंगे. मीन्स संज्ञा अथवा नाम के स्थान पर जो आए हैं, व्याकरण की दृष्टि से ऐसे शब्द सर्वनाम कहलाते हैं. ఓకే, సంజ్ఞ అంటే నామవాచకము. నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అంటారు. ఉదాహరణకి, నాని అచ్చా లడకా హై. ఓకే, వహ అచ్చి తరహ పడతా హై. అర్థమవుతుందా అండి? तो देखिएगा, वह अच्छी तरह पढ़ता है. वह అంటే అతడు బాగా చదువుతాడు. तो देखिएगा, నామవాచకానికి బదులుగా వాడబడినటువంటి పదం ఏంటి ఇందులో? వహ. ఓకే, వహ. వహ నిత్య నయే సప్నే దేఖ్తా. అతడు ఎల్లప్పుడూ కొత్త కొత్త కలలు కంటూ ఉంటాడు. అతడు నామవాచకానికి బదులుగా వాడబడినటువంటి పదము వహ, అతడు. వహ నిత్య నయే సప్నే దేఖ్తా. ఇందులో సర్వనామం ఏంటి? వహ. అర్థమవుతుందా అండి?
తూ లడకా హై, నీవు బాలుడవు. ఇందులో తూ లడకా హై అనే పదంలో సర్వనామం ఏంటి? ఎస్, తూ. తుమ్ లడికీ హో, నీవు బాలికవు. ఇందులో సర్వనామం ఏంటి? తుమ్. ఆప్ అధ్యాపక్ హై, తమరు ఉపాధ్యాయుడు, తమరు ఉపాధ్యాయులు. ఇందులో सर्वनाम ఏంటి? आप. तो ऐसे तो देखिएगा यह, वह, ये, वे, उस, उसे, हम, तुम, तू, मैं, आप, जो, कौन, क्या, స్వయం. ये पूरे ఇవన్నీ కూడా సర్వనామములు. ఓకే, సర్వనామములు అనగానేమి చెప్పండి, ఒకసారి వివరణ చెప్పండి. ఎస్, నామవాచకములకు బదులుగా వాడబడే పదములను సర్వనామములు అని అంటారు. ఓకే, तो देखिएगा प्यारे छात्र, హిందీలో సర్వనామములు 6 రకములు. సర్వనాम 6 प्रकार होते हैं. సర్వనామ్ మే, సర్వనామములో మరల 6 రకములు ఉంటాయి. వే హైకి అవి ఏంటంటే పురుషవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనాం, అనిశ్చయవాచక సర్వనాం, సంబంధవాచక సర్వనాం, ప్రశ్నవాచక సర్వనాం, నిజవాచక సర్వనాం. ఓకే, సర్వనాంలో మళ్ళీ 6 రకములు, 6 ప్రకారకే హోంగే, 6 రకములుగా ఉంటాయి. అవేంటంటే నెంబర్ 1 పురుషవాచక సర్వనాం, అంటే పురుషవాచక సర్వనామము. నంబర్ 2 నిశ్చయవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనామము. నెంబర్ 3 అనిశ్చయవాచక సర్వనాం, అనిశ్చయవాచక సర్వనామము. సంబంధవాచక సర్వనాం, సంబంధవాచక సర్వనామము. ప్రశ్నవాచక సర్వనాం, ప్రశ్నవాచక సర్వనామము. నిజవాచక సర్వనాం, నిజవాచక సర్వనామము. ఓకే, ऐसे हिंदी में सर्वनाम के 6 प्रकार के होंगे. ఇలా సర్వనామంలో 6 రకములు ఉంటాయి. ఓకే, तो देखिएगा, ఇప్పుడు మీరు రాయండి నేను చెప్పినట్టు. ఫస్ట్ మీరు సర్వనాం సైడ్ హెడ్డింగ్ పెట్టారు. సైడ్ హెడ్డింగ్ తర్వాత ఇప్పుడు తెలుగులో వివరణ అని రాయండి. వివరణ. ఓకే, రాసిన తర్వాత బ్లూ పెన్తో నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనాం అంటారు. సర్వనాం అనేది హిందీలో రాయండి. ఓకే, నామవాచకమునకు బదులుగా వాడబడు పదములను సర్వనాం అంటారు. ఉదాహరణ అని రాయండి. యహ, హిందీలో యహ, కామ, వహ, కామ, ఏ, కామ, వే, కామ, ఉస్, కామ, ఉసే, కామ, హం, కామ, తుమ్, కామ, తూ, కామ, మై, కామ, आप, కామ, जो, కామ, कौन, కామ, क्या, కామ, స్వయం, ఆది అని రాయండి. ఫుల్ స్టాప్. రాసిన తర్వాత ఇప్పుడు కింద రాయండి. सर्वनाम 6 प्रकार होते हैं. రాయండి. सर्वनाम 6 प्रकार होते हैं. హిందీ ఫుల్ స్టాప్ పెట్టి వే, అవి. తెలుగులో కూడా రాసుకోండి. హిందీలో సర్వనామములు 6 రకములు. అవి ఉప్పర్ కావాలి. ఓకే, ఇప్పుడు 1 నుంచి 6 వరకు రాసుకోండి. పురుషవాచక్ సర్వనాం నంబర్ 1 రాయండి. అక్కడ హిందీలో
पुरुषवाचक सर्वनाम। नंबर 2 निश्चयवाचक सर्वनाम। नंबर 3 अनिश्चयवाचक सर्वनाम। नंबर 4 संबंधवाचक सर्वनाम। नंबर 5 प्रश्नवाचक सर्वनाम। नंबर 6 निजवाचक सर्वनाम। ఓకే, ఇప్పుడు ఈ ఆరింటి గురించి చదువుకుందాం. ఫస్ట్ వన్ సైడ్ హెడ్డింగ్ రాయండి, పురుషవాచక్ సర్వనామ్. ఫస్ట్ వన్ పురుషవాచక్ సర్వనామ్, పురుషవాచక సర్వనామము. పురుషవాచక సర్వనామంలో ఇవి 3 రకములుగా ఉండును. ఒకటి ఉత్తమ పురుషు, రెండవది మధ్యం పురుష్, 3 అన్య పురుష్. పురుషవాచకలో మళ్ళీ 3 రకాలు. ఒకటేమో ఉత్తమ పురుష్, రెండవది మధ్యమ పురుష్, 3 అన్య పురుష్. ఓకే, तो देखिएगा మొదటిది ఉత్తమ పురుష్. ఉత్తమ పురుష ఇందులో ఏకవచనములో మై మరియు బహువచనంలో హం వచ్చును. ఓకే, బాగా వినండి. పురుషవాచక సర్వనామంలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఉత్తమ పురుష్, రెండవది మధ్యం పురుష్, మూడవది అన్య పురుష్. నంబర్ 1 ఉత్తమ పురుషులో ఏకవచనములో అంటే ఒక వాక్యము ఏకవచనములో మై మరియు బహువచనంలో హం వచ్చును. మై వచ్చినప్పుడు వాక్యము చివర హూ రావలెను. అలాగే హం వచ్చినప్పుడు హై వచ్చును. ఉదాహరణకి మై ఏక్ లడ్కా హూ. ఓకే, అలాగే హం లడ్కే హై. ఇందులో అంటే ఉత్తమ పురుషులో మై వచ్చినప్పుడు బహువచనంలో హం వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇందులో ఏకవచనములో మై మరియు బహువచనంలో హం వస్తుంది. ఓకే, ఏకవచనం అయితేనేమో మై, బహువచనం అయితేనేమో హం. అయితే ఏకవచనానికి సంబంధించిన మై వచ్చినప్పుడు వాక్యము చివరగా హూ రావలెను. మై అంటే నేను. ఓకే, ఇది ఏకవచనము. ఈ ఏకవచనానికి సంబంధించినటువంటి హిందీ వాక్యంలో మై వచ్చినప్పుడు చివరగా ఏముండాలి? కంపల్సరీ హూ ఉండాలి. అలాగే హం అనేది బహువచనము, మేము లేదా మనము. హం వచ్చినప్పుడు వాక్యము యొక్క చివరగా ఏముండాలి? హై ఉండాలి, హై రావాలి. ఓకే, హై అంటే బహువచనం, హై కాదు హై. హై పైన 0 ఉంటుంది. ఉదాహరణకి మై ఏక్ లడ్కా హూ. చూడండి, ఇక్కడ మై ఏక్ లడ్కా హూ ఇది ఒక ఏకవచనానికి సంబంధించిన వాక్యము. నేను ఒక బాలుడను. మై వచ్చింది కాబట్టి చివరగా హూ ఉంది. అదేవిధంగా బహువచనం చూద్దాం. హం లడ్కే హై, మేము బాలురము. హం వచ్చినప్పుడు చివరగా ఏముండాలి? హై రావాలి. ఓకే, ఇది ఉత్తమ పురుష్. అర్థమవుతుందా? నెక్స్ట్ మధ్యం పురుష్ ఏందో చూద్దాం. ఇందులో ఏకవచనంలో తు మరియు బహువచనంలో తుమ్ ఆపు వచ్చును. తు వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. అలాగే తుమ్ వచ్చినప్పుడు వాక్యము చివర హో రావలెను. ఆపు వచ్చినప్పుడు మాత్రము హై రావలెను. ఓకే, మధ్యమ పురుషులో ఏకవచనంలో తు మరియు బహువచనంలో తుమ్ మరియు ఆప్ వస్తుంది. ఏకవచనంలో తు, బహువచనంలో తుమ్ మరియు ఆప్ వస్తుంది. అయితే వాక్యము తూతో స్టార్ట్ అయినప్పుడు వాక్యము చివరగా హై ఉండాలి. ఓకే, తూ వచ్చినప్పుడు వాక్యము యొక్క చివరగా హై ఉండాలి కంపల్సరీ. అలాగే
వాక్యము తుమ్తో ప్రారంభమైనప్పుడు వాక్యము చివరగా హో రావాలి. ఓకే. ఆప్ అంటే తమరు వచ్చినప్పుడు మాత్రం హై ఉండాలి. హై పైన సున్నా హైకి. ఓకే. దీనిని మనం మధ్య పురుష్ అంటాం. అదేవిధముగా అన్య పురుష్, ఇందులో ఏకవచనంలో యహ వహ మరియు బహువచనంలో వరుసగా ఏ వేలు వరుసగా వచ్చును. యహ వహ వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. ఏ వే వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. బహువచనం. ఓకే. యహ వహ అనేటివి ఏకవచనాలకి సంబంధించిన పదములు. వాటిని బహువచనంలోకి మార్చినట్లయితే ఏ వేలు అవ్వును. యహ అనేది ఏకవచనము. యహ అనే పదాన్ని బహువచనంలోకి మారుస్తే ఏ. వహ అనేది ఏకవచనము, దానిని బహువచనంలోకి మారుస్తే వే అవును. అయితే ఏకవచనానికి సంబంధించిన యహ మరియు వహ అనే పదములతో వాక్యము ప్రారంభం అయినప్పుడు వాక్యము చివరగా హై రావలెను. సున్నా ఉండొద్దు హై పైన. ఓకే. తర్వాత బహువచనాలకి సంబంధించిన పదములు ఏ మరియు వే వచ్చినప్పుడు వాక్యము చివరగా హై రావలెను. ఓకే. తో देखिएगा ఎగ్జాంపుల్, యహ లడకా హై, ఇది ఏకవచనానికి సంబంధించినటువంటి పదము. యహ అని వచ్చింది కాబట్టి చివరగా హై వచ్చింది. వహ లడికీ హై, చూడండి బహువచనంలోకి వెళ్దాం ఇప్పుడు. ఏ లడికే హై, వే లడికే హై. ఓకే. అంటే సర్వనామము పదాలైనటువంటి మై, తూ, తుమ్, వహ, యహ ఈ పదాలన్నీ కూడా సర్వనామం. ఓకే. హై, హూ, హో అనేటివి క్రియాపదాలు. ఓకే. మై అని వచ్చినప్పుడు ఏముండాలి చివరగా? ఎస్, హూ అనేది ఉండాలి. ఓకే. తూ అన్నప్పుడు క్రియ ఏమొస్తుంది? హై. తుమ్ అని సర్వనామంతో స్టార్ట్ అయినప్పుడు చివరగా హో. తుమ్ తోటి కంపల్సరీ వాక్యము చివరగా హో మాత్రమే ఉండాలి. వహ, యహ, హై. ఆప్, హమ్, వే, ఏ అనే పదాలు వచ్చినప్పుడు బహువచనాలు ఇవి. హై అనేది వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నిశ్చయవాచక సర్వనామం ఏందో చూద్దాం. సైడ్ హెడ్డింగ్ నిశ్చయవాచక సర్వనామం. ఇది నిశ్చయమైన సర్వనామము అనగా వ్యక్తి యొక్క, వస్తువు యొక్క, స్థలము యొక్క ఉనికి నిశ్చయముగా తెలియచుండును. ఉదాహరణకి యహ వహ ఏ వే ఈ సర్వనామముతో పాటు హీ తప్పక రావలెను. అంటే ఏహి అని. ఓకే. మళ్ళొకసారి వినండి. నిశ్చయవాచక సర్వనామం అంటే ఏంటంటే ఇది నిశ్చయమైన సర్వనామము అనగా వ్యక్తి, వస్తువు యొక్క, స్థలము యొక్క ఉనికిని నిశ్చయముగా తెలియచుండును. ఓకే. जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर निश्चयपूर्वक संकेत करते हैं वे निश्चयवाचक सर्वनाम कहलाते हैं. जैसे एग्जाम्पल, यह पुस्तक मेरी है. ओके. उदाहरण की यही यह काम करते हैं. ओके. యహ వహ ఏ వే ఈ సర్వనామముతో పాటు హీ తప్పక రావలెను. హీ అనేది రావాలి. ఎలా అంటే ఏహి యహ కామ్ కర్తే హై, వీరే ఈ పనిని చేయుచున్నారు, చేస్తారు. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3, అనిశ్చయవాచక సర్వనామం. అనిశ్చయవాచక సర్వనామము
దీని యొక్క డెఫినేషన్, ఇది అనిశ్చిత పరిస్థితిని తెలియజేయును అనగా సందేహాస్పదముగా నుండును. ఉదాహరణకు కుచ్ కోయి. ఓకే, అనిశ్చయవాచక సర్వనామం అంటే అనిశ్చిత పరిస్థితిని తెలియజేయును అనగా సందేహాస్పదముగా ఉంటుంది. కుచ్ కోయి. కోయి అందర్ హై. ఎగ్జాంపుల్, కోయి అందర్ హై, ఎవరు లోపల ఉన్నారు. ఓకే, जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर संकेत नहीं करते हैं वे अनिश्चयवाचक सर्वनाम कहलाते हैं. जैसे आप कुछ खाइए. ఓకే, తమరు కాస్త కొంచెం తినండి, అలా. అర్థమవుతుందా? ఉదాహరణకు కుచ్ కోయి. नंबर 4, संबंधवाचक सर्वनाम. जिस सर्वनाम शब्द से अगले या पिछले उपवाक्य के संज्ञा अथवा सर्वनाम का बोध होता है उसे संबंधवाचक सर्वनाम कहते हैं. जैसे जो करे सेवा सो पावई मेवा. जो सो. एग्जाम्पल, संबंधवाचक सर्वनामం యొక్క డెఫినేషన్, जिस सर्वनाम शब्द से अगले या पिछले ముందు లేదా వెనకాల ఉన్నటువంటి ఉపవాక్యము యొక్క నామవాచకము లేదా సర్వనామము యొక్క భేదం. ఓకే, फिर ध्यान दीजिए, जिस सर्वनाम शब्द से अगले, సర్వనామము పదము కంటే ముందు లేదా వెనక, ఉపవాక్యకే సంజ్ఞ, उपवाक्यमु యొక్క नामवाचकमु अथवा सर्वनाम का बोध होता है उसे संबंधवाचक सर्वनाम कहते हैं. जैसे जो. उदाहरण जो और सो. नेक्स्ट, प्रश्नवाचक सर्वनाम. नेक्स्ट ఏంటి? प्रश्नवाचक सर्वनाम. तो देखिएगा, जो सर्वनाम शब्द प्रश्न पूछने के लिए किया जाता है वे प्रश्नवाचक सर्वनाम कहलाते हैं. उदाहरण तुम्हारा नाम क्या है. प्रश्नवाचक सर्वनामం అంటే जो सर्वनाम शब्द प्रश्न पूछने के लिए किया जाता है वे प्रश्नवाचक सर्वनाम कहलाते हैं. సర్వనామానికి సంబంధించినటువంటి పదములు ప్రశ్నలని, ప్రశ్న పూఛనేకే లియే, ప్రశ్నలని అడగడము కొరకు ఉపయోగించేటటువంటి పదములు, వాటిని మనం ప్రశ్నవాచక సర్వనామము అని అంటారు. ఉదాహరణకి తుమ్హారా నామ్ క్యా హై, నీ పేరేమిటి. ఇందులో సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం ఏంటి? క్యా. ఓకే, నెక్స్ట్ నిజవాచక सर्वनाम. जो सर्वनाम शब्द अपनेपन का बोध कराते हैं वे निजवाचक सर्वनाम कहलाते हैं. उदाहरण रामू अपने गांव जाता है. నిజవాచక సర్వనామం అంటే जो सर्वनाम शब्द अपनेपन का बोध कराते हैं, తన గురించి తాను సంబోధించుకొనుట. ఓకే, అంటే రాము అప్నే గాం జాతా హై, రాజు తన యొక్క గ్రామానికి వెళ్ళుచున్నాడు. అప్నే యహా నిజవాచక సర్వనామం ఏమవుతుంది? అప్నే. ఉదాహరణ రాము అప్నే గాం జాతా హై, రాము తన యొక్క గ్రామానికి వెళ్ళుచున్నాడు. అర్థమవుతుందా అండి? ఎస్. ఇలా సర్వనామంలో 6 రకములు: పురుషవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనాం, అనిశ్చయవాచక సర్వనాం, సంబంధవాచక సర్వనాం, ప్రశ్నవాచక సర్వనాం, నిజవాచక సర్వనాం. ఓకే, ఇప్పుడు మీరు రాయండి. నంబర్ 1 పురుషవాచక సర్వనాం. ఇవి 3 రకములుగా ఉండును.
నెంబర్ 1 ఉత్తమ పురుష్, నెంబర్ 2 మధ్యమ పురుష్, మూడవది అన్య పురుష్. ఇప్పుడు సైడ్ హెడింగ్ ఉత్తమ పురుష్ అని రాయండి. రాసిన తర్వాత పక్క నుంచి రాసుకుంటారండి. ఇందులో ఏకవచనములో మై మరియు బహువచనంలో హం వచ్చును. మై వచ్చినప్పుడు వాక్యము చివర హూ రావలెను. అలాగే హం వచ్చినప్పుడు హై వచ్చును. ఉదాహరణకి మై ఏక్ లడకా హూ మరియు హం లడికే హై. మధ్యమ పురుష నెంబర్ 2. ఇందు ఏకవచనములో తూ మరియు బహువచనంలో తుమ్ కామా ఆప్ వచ్చును. తూ వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. అలాగే తుమ్ వచ్చినప్పుడు వాక్యము చివర హో రావలెను. ఆప్ వచ్చినప్పుడు మాత్రం హై రావలెను. అన్య పురుష్ ఇందు ఏకవచనములో యహ వహ మరియు బహువచనములో వరుసగా ఏ కామా వేలు వరుసగా వచ్చును. యహ వహ వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. ఏ వే వచ్చినప్పుడు వాక్యము చివర హై రావలెను. ఉదాహరణ యహ లడకా హై, వహ లड़की है, ఏ లడికే హై, వే లడికే హై. ఓకే, అంటే సర్వనాం క్రియాని సైడ్ హెడ్డింగ్ రాయండి. సర్వనాం ఆ తర్వాత క్రియా పక్కకి. సర్వనాం కింద రాయండి మై, క్రియా కింద హో, తూ హై, తుమ్ హో, వహ యహ హై, ఆప్ హం వే ఏ హై. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 సైడ్ హెడ్డింగ్ నిశ్చయవాచక్ సర్వనాం అని రాయండి. తెలుగులో రాయండి. ఇది నిశ్చయమైన సర్వనామము అనగా వ్యక్తి యొక్క కామ, వస్తువు యొక్క కామ, స్థలము యొక్క కామ ఉనికి నిశ్చయముగా తెలియచుండును. ఉదాహరణ యహ కామ, వహ కామ, ఏ కామ వే. ఈ సర్వనామముతో పాటు హీ తప్పక రావలెను. ఎగ్జాంపుల్ ఏహీ యహ కామ్ కర్తే హై అంటే వీరే ఈ పనిని చేయుచున్నారు. నెంబర్ 3 అనిశ్చయవాచక్ సర్వనాం. ఇది అనిశ్చిత పరిస్థితిని తెలియజేయును అనగా సందేహాస్పదముగా నుండును. ఉదాహరణ కుచ్ కామ కోయి, కోయి అందర్ హై. ఓకే, నెక్స్ట్ సంబంధవాచక్ సర్వనాం. సర్వనామము పదము కంటే ముందు, వెనక ఉపవాక్యము యొక్క సంజ్ఞ మరియు సర్వనామము యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఉసే దానిని సంబంధవాచక సర్వనామం అంటారు. ఉదాహరణకి జో కామా సో. ప్రశ్నవాచక సర్వనామం 5th 1. సర్వనామపు పదాలు ప్రశ్నల కొరకు ఉపయోగించడము జరుగుతుంది. ఉదాహరణ తుమ్హారా నామ్ క్యా హై. క్యా అనేది సర్వనామం. ఓకే, ప్రశ్నవాచక సర్వనామది. నెక్స్ట్ నిజవాచక సర్వనాम. जो सर्वनाम शब्द अपनेपन का बोध कराते हैं वे निजवाचक सर्वनाम कहलाते हैं. उदाहरण रामू अपने गांव जाता है. ఓకే, ఇది సర్వనామానికి సంబంధించిన విషయం. ఓకే, ఈ సర్వనామము అనే బిట్టుని విద్యార్థులందరూ కూడా బాగా చదవండి, నోట్బుక్లో రాయండి, అర్థమవుతుంది. 1కి 2 సార్లు వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక బిట్. ఇప్పటి వరకు మనకు సంజ్ఞ అయిపోయింది, సర్వనామం అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా క్రియా గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. ఓకే, బాగా చదవండి. గ్రామర్ బిట్స్ మీకు ఎంతగా చదివి అర్థం చేసుకుంటే అంతగా మేలు జరుగుతుంది. ఓకే, ठीक है मेरे प्यारे छात्र और छात्रा, धन्यवाद दे रहा हूँ. धन्यवाद.